హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్. మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ ఇంట్లో గనక స్వీట్ కార్న్ ఉన్నట్లయితే ఈ విధంగా ఒకసారి చేసుకొని తినండి, చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఏ విధంగా చేయాలో మరి చూద్దామా. నేనైతే 3 స్వీట్ కార్న్ తీసుకున్నానండి. తీసుకొని ఇలా వాటిని ఒలుచుకున్నాను. ఆ ఒలుచుకున్న వాటిని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఆ కుక్కర్కి మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఇలా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆ స్వీట్ కార్న్ ఉడికిపోయింది కదా, ఆ ఉడికిన వాటిని ఒక గిన్నెలో వడగట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని ఒక బౌల్లోనికి తీసుకొని కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పెప్పర్ పొడి, కొద్దిగా మసాలా పౌడర్, సన్నగా తరుక్కున్న 1 పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరుక్కున్న 1 ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు దానిపైన 1 నిమ్మకాయను కూడా పిండుకొని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. అంతే అండి, సింపుల్గా ఈవినింగ్ టైంలో స్నాక్స్కి చాలా బాగుంటుందండి. మీ ఇంట్లో కనుక ఈ స్వీట్ కార్న్ ఉన్నట్లయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మా ఇంట్లో అయితే మేము చేసుకొని తిన్నామండి, చాలా బాగున్నాయి. చూడండి, బౌల్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.